ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయలేదు, సాయంకాలం పలహారం చేయలేదు బెంగతోటి. అవి వస్తువు ఒకసారి దానం చేసేసాను, ఇచ్చిన వస్తువు మళ్ళీ మనది కాదు అది అన్న ఉద్దేశంతో ఆవిడకి నిద్ర పట్టలేదు. జామురాత్రి నిద్ర పట్టింది. నిద్ర పట్టిన తర్వాత కళ్ళ విష్ణుమూర్తి వచ్చారు. విష్ణుమూర్తి వచ్చి, సీతమ్మ నువ్వు అన్నదానమే కాదు వస్తుదానం కూడా చేస్తావా లేదా అని నేను ఈ బ్రాహ్మణ రూపంలో వచ్చాను, కాబట్టి నీ కీర్తి ఆచంద్ర తారార్కణలా వెలుగుతుంది, కాబట్టి నీకేమీ బెంగలేదు, నువ్వు నిశ్చింతగా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉండు అని చెప్పడం జరిగింది. అలాగా నడయాడని ప్రదేశంలో మేము చదువుకున్నాం, మేము పుట్టి పెరిగాం అక్కడ. అది మా యొక్క గొప్పతనం, మాకు ఒక ఉద్వేగం, అది మాకు ఒక ఆనందం. అది అలాంటిది ఆవిడ జీవిత చరిత్ర ఇలాగ రవినారాయణ గారు, రాంబాబు గారు ఇలా కలిసి తీయడం, ఇలాగ మేడం గారు కొరియోగ్రాఫర్ గారు, మన వారు మ్యూజిక్ డైరెక్టర్ పేరు కార్తీక్ గారు, ఇంతమంది మంచి యువ నటులు, యువ రక్తంతో మీరు అందరూ పైకి వచ్చి తీసినారంటే చాలా గ్రేటు. మీకు ఆవిడ అదృష్టం మీకు ఆవహిస్తుంది, అది కూడా చెప్తున్నా. ఇక ముందు మీరు అది కూడా కాదు, మీరు ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉంటారు. అది ఒక విధమైన ఆశీస్సులు లాంటివి, అంతకన్నా ఇంక వేరే చెప్పలేదు. అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.